టీజింగ్ సాంగ్ స్పెషల్ ఫస్ట్ ఎపిసోడ్ జరిగింది సార్. అందులో డేంజర్ జోన్ లో ఎవరు లేరు. మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరైనా ఉన్నారా సార్? అన్ఫార్చునేట్ ఇద్దరు డేంజర్ జోన్ కి వచ్చారు. వాళ్ళిద్దరు మంచి సింగర్సే, కాకపోతే మిగతా సింగర్స్తో కంపేర్ చేసేటప్పుడు చాలా లో మార్క్స్ వచ్చినాయి. బికాజ్ ఆఫ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ అన్ని కోణాలు ఎటు చూసినా సరే వాళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఒక 5 మార్క్స్ డిఫరెంట్లో డేంజర్ జోన్కి వచ్చేసారు. సాత్విక ప్లీజ్ కమ్. గీతిక, మీ ఇద్దరి పర్ఫార్మెన్సెస్ ఎన్నో చూసాం, మేము చాలా ఎంజాయ్ చేసాం, మీరు ఎంజాయ్ చేశారు. పబ్లిక్ కోట్లాది మంది తెలుగు హృదయాల్లో మీకు మంచి స్థానం ఉంది. కాకపోతే ఏంటంటే మీరు చిన్నపిల్లలు, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, సాధించాల్సింది చాలా ఉంది. ఇది ఫస్ట్ స్టెప్ మీ లైఫ్లో. టాప్ 10లో మీరు వచ్చినటువంటి సింగర్స్ అనేది మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. డెఫినెట్గా మంచి ఫ్యూచర్ మీ ఇద్దరికి ఉంది. జాగ్రత్తగా సంగీతం నేర్చుకుంటూ జడ్జెస్ చెప్పిన ప్రతి టిప్ని మర్చిపోకుండా వాటిని గుర్తుపెట్టుకొని మీరు ట్రావెల్ చేయాలి. సో సాత్విక సంగీత ప్రయాణం, గీతిక సంగీత ప్రయాణం రెండు కూడా లిటిల్ ఛాంప్స్లో ఓ చిన్న విరామం. మిగతా పిల్లలందరూ పాడి ఇవన్నీ అయిపోయినాక నెక్స్ట్ సీజన్స్లో మీరు ఇంకా డెవలప్ చేసుకొని మీరు రావాలని కోరుకుంటూ, సో సాత్విక తరఫున మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉన్నారు సార్. మమ్మీ ఉన్నారా? ఉన్నారు సార్. నమస్కారం అమ్మా. ఈ స్టేజ్లో మీరు చూసిన మిగతా చిల్డ్రన్స్తో పోలిస్తే సాత్విక డెవలప్మెంట్ ఎలా ఉంది? అసలు సాత్విక ఈ స్టేజ్ వరకు రావడమే మాకు చాలా సంతోషంగా ఉంది. టాప్ 10 కాబట్టి ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, హ్యాపీగా ఉండండి. ఇంకా మంచి ప్రాక్టీస్, జడ్జెస్ తీసుకునే సలహాలన్నీ తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. ఇదే ఎండ్ కాదు. సో కైండ్ ఆఫ్ యూ, చాలా మంచి డెసిషను. చాలా అట్లా ఉండాలమ్మా. మీరు ఆ విధంగా బిడ్డల్ని తర్ఫీదు ఇవ్వాలి. డెఫినెట్గా సాత్విక మీకు మంచి పేరు తెచ్చి ఇచ్చే గాయని అవుతుంది, అది మాత్రం గ్యారంటీ. అలాగే గీతిక, నీ తరఫున ఎవరున్నారు ఇక్కడ? మదర్ ఉన్నారు సార్. అమ్మున్నారా? అమ్మా నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్. గీతిక అంటే మాకు చాలా ఇష్టం, చాలా ఫన్నీ గర్ల్ అండ్ చాలా బ్రహ్మాండంగా నవ్విస్తూ తను మంచి సింగరు. అన్ఫార్చునేట్ చిన్న మిస్టేక్స్, చిన్నపిల్లలు కదా, బట్ టాప్ 10 దాకా వచ్చింది కాబట్టి మీరు దాని గురించి. గీతికకి ఇది ఫస్ట్ టీవీ షో సార్. తను టాప్ 10 దాకా రావడమే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎలిమినేట్ అవుతున్నందుకు ఏమాత్రం బాధ లేదు. అసలు తను కూడా ఏడవదు అనుకున్నాం ఇవాళ. అన్ఫార్చునేట్లీ ఏడుస్తుంది. ఆ టైం మూమెంట్ అట్లాంటిది. అసలు ముందు మాకు మెయిన్ జడ్జెస్ ఇచ్చిన సజెషన్స్ చాలా వాల్యుబుల్ సార్. తను ఫ్యూచర్ లో కరెక్షన్స్ అన్నిటిని కనుక కరెక్ట్ చేసుకుంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందని అనుకుంటున్నాం. గీతిక యొక్క జర్నీ సరిగమపాలో మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా చేసినందుకు జీ ప్రొడక్షన్ టీమ్, ఆర్కెస్ట్రా, జడ్జెస్ కి పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెంటాస్టిక్. ఇప్పుడు గీతిక కన్నీరు పెడుతుంది ఒక పాట గురించో లేకపోతే విరామం గురించో, ఎలిమినేషన్ కాదు. తను ఓన్లీ ఫ్రెండ్స్ని వదిలేసి అట్మాస్ఫియర్లో పొందిన ఆనందాన్ని మిస్ అవుతున్నదన్న భావనే కనపడుతుంది తనలో. సో దాని గురించి అసలు నువ్వేమాత్రం ఫీల్ అవ్వద్దు. బ్రైట్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, కీప్ ఆన్ ప్రాక్టీస్ని వదలొద్దు. మురళి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ముద్దుల ముమారావు గారు పెద్దమ్మాయి 18వ ఆట పైన వేసుకుందంట. డియాలో చిన్న వీధి చెక్కలు చిట్టమ్మ కలిసిన కూడా 40 ఆట నీళ్ళు వేసుకుందంట. రంగులు రాజారాగారు 3వ అమ్మాయి, పక్కింటి పులరాగా 4వ అబ్బాయితో జంపు జలాని అంట. మన మెరకంటి మంగతాయారు గాజులు చిట్టమ్మ దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగ్గుండి వదిలేసారంట. వాళ్ళ కథలు మొత్తం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదటి మంగతాయారు. నవ్వుతుంటే ఎంత బాగుంటుందో. ఏడుపు వర్కౌట్ అవ్వదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. నేను గీతిక అండ్ సాత్విక కోసం మ్యామ్తో కలిసి ఒక మంచి సాంగ్ పాడబోతాను. లెట్స్ స్టార్ట్ ది సాంగ్. నిప్పు నీరు రెంటిని అతిగా చూపావుగా, విడ్డూరం చూపావుగా, నీ
లీలతో నెలవంకకు తోడుగా వెలుగై నువ్వుండగా అమావాస్య లేదుగా కలలో